మీ పేరేం పేరేనా? బండలింగారెడ్డి. మీరేం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తుంటారు. వ్యవసాయం ఎన్ని ఎకరాలు ఉందన్నా? 4 ఎకరాలు. 4 ఎకరాలు. వచ్చిందా రైతు బంధు వచ్చిందా? రైతు బంధు రాలే ఇంకా. రాలేదా? రాలే. ఎందుకు రాలేనా అడుగుతలేరా మరి? 3 ఎకరాల మంది ఇప్పుడు ఉంది కదా. ఆ. మూడు ఎకరాలు దాటితే రాలే రైతు బంధు. నేను నిజామాబాద్ తిరుగుడు వస్తున్నా, చాలా మంది రైతు బంధు వచ్చింది, 5 ఎకరాలు 7 ఎకరాల వాళ్ళు కూడా వచ్చిందంట. మరి మాకు అయితే రాలే. 3 ఎకరాల కేసీఆర్ గతంలో కొండలు గుట్టలు అందరికీ రైతు బంధు ఇచ్చిండు. రేవంత్ తీసుకునే నిర్ణయం మంచిదా, కేసీఆర్ తీసుకునే నిర్ణయం మంచిదా? నాకు తెలిసి రేవంత్ తీసుకుని నేనే కరెక్ట్ అనుకుంటున్నా. 5 ఎకరాల లోపు అంటే సరిపోతుంది. ఇంకా మిగులు బడ్జెట్ ఉంటుంది కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చు కాబట్టి నాకు ఇది ఒకటి నచ్చింది. రైతులు కొంత కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతున్నారు. ఫ్రీ బస్ అనేది ఒకటి ఇచ్చిండు. ఆ ఫ్రీ బస్ ఒకటి తప్ప ప్రతి ఒక్కటి ఏది వాళ్ళు నెరవేర్చలేకపోతున్నారు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద అంత పెద్ద లేదు, వాళ్ళకి ఫోకస్ లేదు. ప్రజలందరూ దాదాపుగా ఇప్పుడు బీజేపీ వైపే చూస్తారు. ఎందుకంటే బీజేపీ సెంటర్లో నరేంద్ర మోడీ ఉండాలి కాబట్టి, నరేంద్ర మోడీ ఉంటేనే సుభిక్షంగా దేశం ఉంటుంది కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు ఎవరిని అడిగినా ఇప్పుడు అంతకుముందు ఉంటే యువతనే ముందుందరు. ఇప్పుడు యువతతో పాటు మధ్యతరగతికి వారు కానీ ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళ వయసున్న అమ్మలను కానీ తాతలను అడిగితే ఈ దాబా నరేంద్ర మోడీ గారికి వెయ్యాలి. పార్టీ ఏది వచ్చినా కానీ మోడీకి మాత్రం సపోర్ట్ చేసి స్థానికంగా ఉన్న ఎంపీలను ప్రతి ఒక్కరిని గెలిపించుకోవాలి. గెలిపిస్తేనే అభివృద్ధి సాధిస్తాం కాబట్టి అదేవిధంగా ఇప్పుడు బీజేపీకి సపోర్ట్గా ప్రతి ఒక్కరు నిలుస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ అనేది బీఆర్ఎస్ అనేది దాదాపుగా ఈ ఎంపీ ఎలక్షన్లలో మాత్రం ఉనికి అది చాటలేకపోతుంది. 100% మన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారు అత్యధిక మెజారిటీతో గెలుస్తారు. బండి సంజయ్ కుమార్ కోసం బీజేపీ కోట, లేకపోతే నరేంద్ర మోదీ గారి కోసం ఓట? బండి సంజయ్ అంటే ఫస్ట్ గల్లీలో కూడా లేకుండే బీజేపీ పార్టీ అనేది. బండి సంజయ్ గారు వచ్చినాకనే గల్లీ నుంచి ఢిల్లీ దాకా పాకిన సందర్భంలో తెలంగాణలో అంటే తెలంగాణలో పోయిన 2019 ఎలక్షన్లలో ఒక బండి సంజయ్ని చూసి వేసారు ఫస్ట్. ఇప్పుడు నరేంద్ర మోడీ బండి సంజయ్ ఇద్దరు కలిస్తే ఓటింగ్ ఎక్కువ శాతం పెరిగింది కాబట్టి ఇప్పుడు బండి సంజయ్ని చూసినా వేయచ్చు, నరేంద్ర మోడీ గారు చూసినా వేయచ్చు. ఎక్కువ శాతం నరేంద్ర మోడీకి ఆకర్షితులు చాలామంది ఉన్నారు. ఓల్డ్ ఏజ్ వారు చాలామంది ఆ పట్టు ఉన్నది కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఓటు కంపల్సరీ అందరు ప్రతి ఒక్కరు వేస్తే ఉన్నది. ఇప్పుడు మొన్న అధ్యక్ష హోదాలో తప్పించకపోతే బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుండేనా? అప్పుడు అధ్యక్ష హోదాలో తప్పించితే కూడా రాకపోతుండే. అది అధ్యక్ష హోదా అట్లా నాకు తెలిసిన ప్రకారం చెప్తున్నా. పెద్ద నేను రాజకీయ నాయకుని అంటలేను కానీ అది చేస్తే కొంత సీట్లు పెరుగుతుండే కానీ మళ్ళీ లాబింగ్ మళ్ళీ టీఆర్ఎస్కి అవుతుండే. ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ సగం కొనుక్కున్నా కానీ మళ్ళీ తర్వాత టీఆర్ఎస్ మాత్రమే మళ్ళీ కూర్చుంటుండే. అందుకే ఇవ్వలేదు కావచ్చు అనుకుంటున్నా. ఇప్పుడు 3 పార్టీ వాళ్ళు వస్తారా, ప్రచారానికి వస్తారా? 3 పార్టీల వారు ఇవి స్టార్ట్ కాలే. ఇప్పుడు బీజేపీ మాత్రం ముందంజలనే ఉంది ప్రచారంలో. చేరికలు కూడా బీజేపీ పార్టీకి టీఆర్ఎస్ నుండి చాలా వరకు ఇప్పుడు ఈ మండల్లో చాలా వరకు బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీకి చేరిక అయినారు. ఇంకా ముందు కూడా ఈ నామినేషన్ పర్వం ముగిసిన తర్వాత ఇంకా రావడానికి చాలామంది ఆసక్తికరంగా ఉన్నారు బీజేపీకి రావడానికి. మన ఇప్పుడు 2019లో పార్లమెంట్ ఎలక్షన్లో ఈ చొప్పదారి నుంచి ఎన్ని ఓట్లు పడ్డాయి బీజేపీకి? చొప్పదారి నుంచి దాదాపు 2 లక్షల పైచీలకు ఓట్లు పడ్డాయి. పార్లమెంట్ క్లీన్ స్వీప్గా దాదాపుగా బీజేపీకి 1 సైడ్ ఓట్లు పడ్డాయి. ఆ 2 పార్టీలకు ఒక పాలు పడ్డాయి, ఒక పాలు పడ్డాయి. సగం బీజేపీకి పడితే సగం రెండు పార్టీలకు కలిపి పడ్డాయి. అప్పుడు బూత్ స్థాయిలో నాకు తెలిసి 350 నుంచి 400 ప్రతి ఒక్క బూత్లో పడడం జరిగింది. ఓట్లు ఎక్కువ బీజేపీకే వచ్చినాయి. ఓకే, రైట్.